హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలినేని. ఇప్పుడు మనం ఇంట్లో న్యాచురల్ ఆయిల్ చేసుకుందామండి. హోమ్ మేడ్గా ఇది గ్రే హెయిర్ కావచ్చు, హెయిర్ ఫాల్ కావచ్చు రాకుండా ఉంటుంది. ఒత్తుగా జుట్టు పెరుగుతుందండి. 3 months పెట్టుకున్నారంటే చాలా ఒత్తుగా జుట్టు పెరుగుతుందండి. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. మనము ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. వీటికి కావాల్సినవి ఒకసారి చూస్తామండి, ఏమేమి కావాలో. చాలా మంచిదండి. వచ్చిండే గ్రే హెయిర్ తగ్గదు, కానీ రాకుండా ఉండడానికి ట్రై చేస్తుందండి ఈ ఆయిల్. మనం ఇప్పుడు ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు మెంతులు తీసేసుకుందాము. కలంజీ సీడ్స్ వచ్చి 2 టేబుల్ స్పూన్లు తీసుకుందామండి. ఏ షాప్లో అయినా ఇస్తారు అడిగినామంటే. ఇప్పుడు తెల్లగడ్డల పొట్టు కూడా 1 కప్పు తీసేసుకుందాము. అలాగే ఉసిరికాయలు ఎండినవి తీసుకున్నాను 1 కప్పు. మీకు పచ్చివి దొరికితే కనుక పచ్చివైనా తీసుకోండి. అలాగే మందారం ఆకులు 1 గుప్పెడు బాగా శుభ్రం చేసుకొని ఆరపెట్టేసుకొని వాటర్ లేకుండా చూసుకొని తీసుకోండి. అలాగే గోరింటాకు 1 గుప్పెడు తీసుకోండి. అలాగే కరివేపాకు కూడా 1 గుప్పెడు తీసేసుకోండి. లీవ్స్తో పాటు వేసేసుకోండి. అలాగే మందారం పూలు తొటిములు తీసేసుకొని ఈ విధంగా 10 పూలు వరకు వేసేసుకోండి. ఫ్రెష్గా ఉండే పూలను తీసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా పూలన్నీ తుంచుకొని వేసేసుకుందాము. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోండి. మేమైతే ఆడించుకోండేది తీసేసుకున్నామండి. నేను 1.5 లీటర్ తీసుకున్నాను కోకోనట్ ఆయిల్. అలాగే ఆముదము 1/2 లీటర్ తీసుకున్నానండి. ఇది కూడా మేము న్యాచురల్గానే ఆడించుకొని మిషన్లో తీసేసుకున్నాము. మీరు ఏదైనా షాపుల్లో దొరికేదైనా వేసుకోండి. ఈ విధంగా 1/2 లీటరు ఆముదం వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాగా కాంచుకోవాలండి. అందులో ఉండే ఆకుల్లో ఉండే రసము, పువ్వుల్లో ఉండే రసం అంతా వచ్చేస్తుంది. ఆయిల్ కూడా గ్రీన్ కలర్లోకి మారిపోతుందండి. ఒక 20 minutes వరకు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా వేడి చేసుకోవాలి ఆయిల్. మనకు అప్పుడే తెలుస్తుందండి. స్మెల్ కూడా బాగా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది ఉడికేటప్పుడే ఈ విధంగా నురుగు వస్తుందండి. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి పొంగిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా ఉడకబెట్టుకోవాలండి. ఆకుల్లో ఉండే రసం అంతా ఆయిల్లోకి వచ్చేసేయాలి. చూడండి, అప్పుడే కలర్ మారింది. ఈ విధంగా చేసేసుకోవాలండి. బాగా ఉడుకుతా. స్మెల్ కూడా బాగా చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. గ్రే హెయిర్ కూడా రాదండి. ఈ విధంగా బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకుందాము ఒక గిన్నెలోకి. ఈ విధంగా ఆకులంతా నిలిచే విధంగా బాగా వడగట్టేసుకుందామండి ఆయిల్ని. ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా పోసేసుకొని బాగా చూడండి, కలర్ కూడా మారింది. మనకు చాలా మంచి స్మెల్ వస్తుందండి ఆయిల్ అయితే కనుక. ఇప్పుడు మనము స్టోర్ చేసేసుకోవచ్చండి. ఏదైనా బాటిల్లోకి, కొబ్బరి నూనె బాటిల్లోకి కావచ్చు, దేంట్లోకైనా స్టోర్ చేసేసుకోవచ్చు. మిగతా ఇది కూడా ఆకు కూడా ఈ విధంగా పిండేసుకున్నామంటే దాంట్లో ఉండే ఆయిల్ కూడా అంతా నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా ఒడిగిపోతుంది. ఏమని మాత్రం లేకుండా చూసుకొని వడగట్టేసుకోవాలి. లేకంటే గాజు సీసాలకైనా స్టోర్ చేసుకోవచ్చు. మనము కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, దాంట్లోకైనా స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా ఈ విధంగా ఆయిల్ చేసుకోండి. మీ హెయిర్ చాలా బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, ఒత్తుగా పెరుగుతుంది, గ్రే హెయిర్ రాదు. నేనైతే ఇట్లా కోకోనట్ బాటిల్లోకి తీసేసుకుండేసి తీసేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. మనం వాడుకునేటప్పుడు వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకున్నామంటే. అంతే అండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.